మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇటు అభివృద్ధి, అటు సంక్షేమ పథకాలను రెండు కళ్ళుగా భావించి చేసిన పాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో వైఎస్ఆర్సీపీ విఫలమయ్యింది. దాని ఫలితమే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓటమి పాలైనట్టు ఇప్పటికీ కూడా కథలుగా చెప్పుకుంటున్నారు. అయితే రాజకీయాల్లో ఎన్నాళ్ళు ఉన్నామనేది కాదు, మనం ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేశామనేదే ముఖ్యం. జగన్మోహన్ రెడ్డి హయాంలో కృష్ణానది పరివాహక ప్రాంతంలోని ప్రజలను వరద కష్టాల నుంచి రక్షణ కల్పించాలనే ఉద్దేశంలో భాగంగా 474 కోట్లతో రక్షణ గోడ నిర్మించి లక్షలాది మంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారు. ఇప్పుడున్న ఈవీఎం ప్రభుత్వంలోని నేతలు జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. రక్షణ గోడ అంటూ నిధులు మింగేశారని నోటుకొచ్చింది మాట్లాడారు. అప్పుడు ప్రజలకు అర్థం కాలేదు. ఈవీఎం నేతలు చెప్పిన మాయమాటలు నమ్మారు. జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో ఓడించారు. అయితే ఆయనను ఓడించారు కానీ నిర్మించిన రక్షణ గోడ ఆయన పాలన ఏంటో చెప్పగానే చెబుతుంది.